వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి ఓ ఫర్టిలైజర్ వ్యాపారి వద్ద నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రబీ సీజన్కు సంబంధించి అంతరాయం లేకుండా యూరియా సరఫరా చేసేందుకు ఫర్టిలైజర్ వ్యాపారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ను సంప్రదించారు. అయితే యూరియా సరఫరా కోసం 20,000 లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేయడంతో బాధిత వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అధికారి వ్యాపారి వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ఇక ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారి బాలకృష్ణ సూచించారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ అండి. మాకు వచ్చిన ఫిర్యాదు పైన ఒక కేసు రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వనపర్తి శ్రీ ఆంజనేయులు గౌడ్ గారు ఒక అగ్రో రైతు సేవా కేంద్రం నడిపే వ్యక్తికి ఇంటరప్షన్ లేకుండా రబీ సీజన్కు యూరియా సప్లై చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు 20,000లో 3,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ పేమెంట్ 10,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి టీ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ ఆంజనేయులు గౌడ్ గారిని రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.